భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం బ్రిక్స్ అనేటువంటి సంస్థ గురించి తెలుసుకుందాం. ఇది పెద్దలకే కాకుండా పోటీ పరీక్షలకు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీనిపైన బాగా స్టడీ చేసి ఈ కంటెంట్ తయారు చేసుకుని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అంచేత పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ విషయాలు బ్రిక్స్ గురించి తెలుసుకోండి. ఇది మన దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని మరియు మన దేశం ప్రపంచ దేశాల ముందు ముఖ్యంగా అమెరికా, రష్యాల దేశాల వంటి సరసన నిలబడేటువంటి అవకాశాన్ని పుంజుకుంటుందని తెలియజేస్తూ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రపంచంలో 40% ప్రజలు ఉన్నటువంటి దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. అంటే బ్రిక్స్, BRICS. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా అన్ని దేశాల కంటే ఈ 4 దేశాల కంటే చివరన చేరింది. అయితే ఈ దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థే ఈ బ్రిక్స్ అని చెప్పవచ్చు. తర్వాత ఈ 2009లో ఒక ఇన్ఫార్మల్ క్లబ్గా ఈ 5 దేశాలు కలిసి యుఎస్ దాని మిత్ర దేశాల ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవడానికి ఈ బ్రిక్స్ని ఏర్పాటు చేశారు. అయితే సౌత్ ఆఫ్రికా ఈ క్లబ్లో తర్వాత జాయిన్ అయింది. ఇప్పుడు ఈ బ్రిక్స్ యొక్క అధ్యక్ష పదవి 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం 40 దేశాలు ఈ బ్లాక్లో మెంబర్లుగా జాయిన్ అయ్యారు. ఇంకా అనేక దేశాల వారు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకా అనేక దేశాలు ఈ క్లబ్లో చేరడానికి చాలా ఉత్సాహాన్ని చూపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చైనా యుఎస్ నుండి ఎన్నో ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. మనం మాటిమాటికి ట్రంప్ గారు అనేక దేశాలపై మీరు టారిఫ్లు విధిస్తాను, సుంకాలు పెంచుతాను అని చెప్పి భయపెడతా ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ఇండియాపై కూడా టారిఫ్లు పెంచడానికి ఆయన రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంచేత బ్రిక్స్ సంయుక్తంగా కలిసి ఈ ఆంక్షలను, ఇలాంటి ఆంక్షలను, తర్వాత మనం ఏ వస్తువును కొనాలన్నా విదేశీ మారక ద్రవ్యం డాలర్లలోనే ఉంటుంది. ఎదుర్కొంటోంది. మనం మాటిమాటికి ట్రంప్ గారు అనేక దేశాలపై మీరు టారిఫ్లు విధిస్తాను, సుంకాలు పెంచుతాను అని చెప్పి భయపెడతా ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ఇండియాపై కూడా టారిఫ్లు పెంచడానికి ఆయన రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంచేత బ్రిక్స్ సంయుక్తంగా కలిసి ఈ ఆంక్షలను, ఇలాంటి ఆంక్షలను, తర్వాత మనం ఏ వస్తువును కొనాలన్నా విదేశీ మారక ద్రవ్యం డాలర్లలోనే ఉంటుంది. ఈ బోర్డర్ సమస్యలతోటి చాలా సమస్యలు ఫేస్ చేయవలసి వస్తూ ఉంది ఇండియాకు. అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా అమెరికా ఆంక్షలకి ఎదురు చూస్తూ ఉండవలసింది. రష్యా పైన క్రిమినల్గా కూడా అంతర్జాతీయ కోర్టులో కేసు వేసి రష్యాను ఒక క్రిమినల్గా నిలబెట్టాలని చెప్పి ఈ అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఈ సభ్య దేశాల మీద ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా కలిసి పనిచేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా అమెరికా ఆంక్షలకి ఎదురు చూస్తూ ఉండవలసింది. రష్యా పైన క్రిమినల్గా కూడా అంతర్జాతీయ కోర్టులో కేసు వేసి రష్యాను ఒక క్రిమినల్గా నిలబెట్టాలని చెప్పి ఈ అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఈ సభ్య దేశాల మీద ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా కలిసి పనిచేయడానికి వాళ్ళు
ఆలోచిస్తున్నారు. ఇది ఆశించదగ్గ పరిణామంగా చెప్పవచ్చు. దేశాల వారికి చాలా కంటగింపుగానే ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతూ బ్రిక్స్ ఆల్రెడీ చచ్చిపోయిందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఈ బ్రిక్స్ మెంబర్ దేశాలని భయపెట్టడం కూడా, మీ మీద 100% టారిఫ్స్ విధిస్తారని చెప్పి భయపెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ బ్రిక్స్ దేశాల వారు ముందుకు పోతూనే ఉన్నారు. ఒక రూపీని మనం ఆయిల్ కొనుక్కోవడానికి, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి ఇప్పుడు ప్రస్తుతం రూపాయిలోనే చెల్లింపు జరగడం గమనార్హం. అలాగే ఇది ఒక ప్రత్యేక చెల్లింపు విధానం ద్వారా అయితే దీనికి మనం చెల్లింపులు చేయడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే రోజు రోజుకి, సంవత్సరానికి బ్రిక్స్ ఇంకా బలపడుతూ ఉంది. ఎంతోమంది పార్ట్నర్స్గా ఈ బ్రిక్స్లో చేరడానికి తమ అంగీకారాన్ని తెలుపుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే డాలర్ ప్రభావం ఈ అంతర్జాతీయ వ్యాపారం మీద తగ్గుతూ వస్తూ ఉంది. భారతదేశం ఇప్పుడు డాలర్ మీద పడకుండానే రష్యా నుంచి రూపాయల్లో చెల్లించి చమురు కొనుగోలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్పై ఆధారపడకుండా తమ వ్యాపారాలను చేసుకుంటూ ఇంకా ఎదుగుతాయని చెప్పి ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.